నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయసాయిరెడ్డి గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి రావడం మంచిదే అంటూ స్వాగతిస్తూనే అసలు అటువంటి వేదికలపైన రాజకీయ ప్రసంగాలు ఉండకూడదు అంటూ లోకేష్ గారిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎప్పుడు కూడా ట్విట్టర్‌లోనే తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు ఈ మధ్య విజయసాయిరెడ్డి గారు మేడం. మరి గూగుల్ డేటా సెంటర్ పైన కూడా ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేశారు. గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి రావడం మంచిదే. 99 పైసలకు భూములు ఇవ్వడం కూడా చాలా మంచిదే. కాకపోతే ఈ ఇటువంటి వేదికల పైన రాజకీయ ప్రసంగాలొద్దు. ఉపాధి అవకాశాలు ఏ విధంగా రాబోతున్నాయనే ఒక రోడ్ మ్యాప్‌ని ప్రకటించండి అంటూ లోకేష్ గారిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ పైన ఈ ట్వీట్ పైన మీ అభిప్రాయం ఏంటి? ముందుగా మనం మెచ్చుకున్నందుకు, అభినందించినందుకు విజయసాయిరెడ్డికి అభినందనలు. ఎందుకంటే 99 పైసలు భూమి ఇవ్వడానికి నాకేమీ అబ్జెక్షన్ లేదు అన్నారు. ఇక్కడ మీ అబ్జెక్షన్ ఎవరికీ అవసరం లేదు గానీ, అయినా కూడా స్పందించినందుకు ముందు. అంటే వైసీపీలో ఉండకపోయినా, వైసీపీలో నిన్నటి వరకు ఉండి, వైసీపీలో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఇవాళ ఈ ట్వీట్ చేసినట్టు నన్ను అడిగితే. మీకు అర్థమైందిగా? 99 పైసేకి ఎకరం భూమి ఇవ్వడాన్ని వైసీపీ అంతా కూడా దాన్ని నెగిటివ్గానే ప్రచారం చేసింది. దాని మీద చాలా మాట్లాడుతూ వస్తుంది. ఇడ్లీ సాంబార్ కూడా రాదన్నారు. కానీ లక్షల కోట్ల డబ్బులు మాత్రం షెల్ కంపెనీల ద్వారా తెచ్చుకుంటే అది ఇడ్లీ సాంబార్ కిందకి రాదు. మీకు అర్థమైందా? అంటే నాకో న్యాయం, మీకో న్యాయం. సో ఇక్కడ ఆయన మంచి సూచనలే చేశారు ఒక రకంగా. విజయసాయిరెడ్డి మొట్టమొదటిసారి మేబీ మనకి తెలిసి ఈ 7 ఏళ్ల కాలంలో చూసుకుంటే కొంచెం పాజిటివ్గా మాట్లాడింది ఇదేనేమో నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఇవాళ ఆయన గూగుల్ డేటా ఏఐ సెంటర్ రావడాన్ని స్వాగతిస్తూనే రాజకీయ ఉపన్యాసం చేయటం కంటే లోకేష్ అంటే ఎంత ఉపాధి దొరుకుతుంది, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఏ ఏ రంగాల్లో వస్తాయని చెప్తే బాగుండేది అన్నారు. అది కూడా మంచిగానే తీసుకుందాం మనం. లెట్ us టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ సెన్స్ బికాస్ ఇట్స్ ఎ వ్యాలిడ్ పాయింట్ ఒక రకంగా. అయితే ఇక్కడ నిన్న ప్రకటించడానికి ఇట్స్ టూ ఎర్లీ. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకా ప్రథమంలో ఉన్నాం కాబట్టి నిన్న ఆయన ప్రకటించడానికి ఎగ్జాక్ట్గా ఇన్నొస్తాయి, ఈ రంగంలో ఇన్నొస్తాయి, లేకపోతే ఇది ఈ సెక్టార్లో ఇన్నొస్తాయని చెప్పడానికి కుదరదు. వాళ్ళు వచ్చి ఎస్టాబ్లిష్ అయ్యాక అప్పుడు వాళ్ళకి అసలు ఎంత వాళ్ళకి అవసరం ఉంటుంది, ఏ ఏ యూనిట్స్లో అవసరం ఉంటుంది అనేది తెలుస్తుంది. కాబట్టి ఇవాళ ఓవరాల్గా మనం అసలు విజయసాయిరెడ్డి చూస్తే కనుకైతే మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. దాని మీద ప్రతిదీ మనం నెగిటివ్గానే మాట్లాడాలి, ప్రతిదీ ఒక నెగిటివ్ దృష్టితో చూడాలి అనేది కూడా తప్పే. మేడం మీరన్నట్టు విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు రాజకీయ ప్రసంగాల బదులు ఉపాధి అవకాశాల గురించి మాట్లాడడం అది కరెక్టే మేడం. మనం కూడా పాజిటివ్ వేలో తీసుకుందాం. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తుండే ఉంటుంది, అమ్మ ఒడి పథకం ప్రారంభించడానికని వెళ్ళినప్పుడు అక్కడ విద్యార్థుల ముందు పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మరి అప్పుడెందుకు స్పందించలేదంటారు విజయసాయిరెడ్డి గారు? మీరు మంచి ప్రశ్న వేస్తారు, నేను దానికే రాబోతున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి వేరు ఒకటి, రెండు అప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు వైసీపీలో. సో ఇప్పుడు ఆయన కూడా చాలా వాటిలో ఇరుక్కుని ఉన్నారు కదా, అందుకని మాట్లాడి ఉండకపోవచ్చు. మాట్లాడాలి యాక్చువల్గా. ఎందుకంటే చిన్నపిల్లల ముందు మనం ఏం మాట్లాడాలి అని ఒక అవగాహన లేని ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేశాడంటే మనం సిగ్గుపడాలి. అందులో చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటం ఏంటి? ఒకటండి, ఇవాళ కూడా మీకు సుప్రీంకోర్టు చెప్పింది గుర్తుందా? మీరు ఒకవేళ ఎవరితోనే లివింగ్ రిలేషన్లో ఉన్నా తప్పు లేదు, సహజీవనం చేయొచ్చు పెళ్ళైనా కూడా అని చెప్పింది. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా తీసుకుంటారు మీరు? ఇది నేను కరెక్ట్ అని చెప్పట్లా, ఇది వివాహ వ్యవస్థకు ఒక గొడ్డలు పెట్టే. అది నేను మాట్లాడలేదు, జనరల్గా చెప్తున్నా. ఇటీవల కాలంలో మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ తీసుకుంటే కొంచెం కాంట్రడిక్టరీగానే ఉంటున్నాయి. ఒకసారి ఒకటి అంటారు, ఒకసారి ఇంకోటి అంటారు, ఒక రాష్ట్రంలో ఒకలా చెప్తారు, ఇంకొక చోట ఇంకొకలా చెప్తారు. దీన్ని ఎట్లా తీసుకోవాలి అనేది మనకు అర్థం కాదు. కాకపోతే ఏంటంటే ఆయన పెళ్ళిళ్ళు ఆయన వ్యక్తిగతం. ఇప్పుడు ఆయన ఎవరిని చేసుకున్నా కూడా లీగల్గా విడిపోయాకే చేసుకున్నారు. అందుకని దానికి మీకేంటి అబ్జెక్షను? అసలు మీరెవరు మాట్లాడటానికి? అది నేను అంటున్నా. ఇప్పుడు ఎవరు రెండో పెళ్లి చేసుకున్నారా, మూడో పెళ్లి చేసుకున్నారా, మొదటి పెళ్లి చేసుకున్నారా మనకు అనవసరం. ఇప్పుడు ఎవరినైనా మోసం చేసి ఇల్లీగల్గా చేస్తే అప్పుడు ఎస్ యూ హ్యావ్ ఎ రైట్ టు మెన్షన్, ఎట్ ది సేమ్ టైం నాట్ ఎట్ దట్ జంక్చర్. అంటే పిల్లల ముందు కాదు, ఆ సందర్భం వచ్చినప్పుడు మీరు మాట్లాడాలి. ఇప్పుడు ఇదొక్కటే కాదు, మీరు అలా మాట్లాడితే కనుక అయితే ఆయన అసందర్భంగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు భార్య గురించి మాట్లాడించటం అలాంటివి కూడా ఎంత అసందర్భం అది. అలాగే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు తెలియదు, అసలు ఎందుకు మాట్లాడతాడో తెలియదు, సందర్భం లేని విషయాలన్నీ మాట్లాడతాడు. మరి విజయసాయిరెడ్డి ఎందుకు ఖండించలేదు అవన్నీ?
ఇప్పుడు ఒక పెద్ద మనిషి తరహాలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముసలాడు అన్నాడు. మరి మీరు పడుచువాళ్ళ, మరి మీరు కూడా చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి కంటే పెద్దవాళ్ళు మీరు, 70 ఏళ్ళు వచ్చాయి కదా మీకు కూడా. పోనీ ముసలాడు కాకపోయినా 70 ఏళ్ళ పడుచువాడైతే కాదుగా. అందుకని మీరు ఎక్కడ ఏది మాట్లాడాలో అది మాట్లాడండి. ఇవాళ మీరు సలహా ఇవ్వడం తప్పని నేను అంటల్లా. ఇట్స్ ఎ గుడ్ సజెషన్, అదేమి తప్పు కాదు. లోకేష్ కూడా తప్పుగా తీసుకోరు. మనం ఎప్పుడు కూడా చెప్తున్నాము, హెల్తీగా మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వచ్చు, హెల్తీ కమెంట్స్ చేయొచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. దానివల్ల ఏమైనా గవర్నమెంట్కి ఉపయోగపడుతుంది, దానివల్ల ప్రజలకు ఏదైనా ప్రయోజనం చేకూరుతుంది అంటే ఎస్ యూ క్యాన్. ఇప్పుడు ఇవాళ ఆయన ఇచ్చారు, నెక్స్ట్ చెప్తారు ఆయన. ఇప్పుడు గూగుల్ డేటా ఏ సెంటర్ మొత్తం మొదలయ్యాక అప్పుడు ఇక్కడ ఇదిగో ఇన్ని ఉద్యోగాలు వస్తాయండి, నిన్న 2 లక్షల ఉద్యోగాలు రఫ్గా ప్రకటించారు ఆల్రెడీ. అంటే ఆయన అది చూడలేదేమో మనకు తెలియదు. 1,35,000 కోట్ల పెట్టుబడి, 2 లక్షల ఉద్యోగాల కల్పన. 2 లక్షలు అనేది మీకు ఎదురుగుండా కనిపించే. ఇప్పుడు మిగతా ఉంటాయి కదా పరోక్షంగా చాలా ఉంటాయి. ఇది ప్రత్యక్షం, పరోక్షంగా 1000 ఉద్యోగాలు ఎలాగో వస్తాయి. ఇప్పుడు ప్రతిదానికి మీకు మ్యాన్ పవర్ అవసరం, చిన్న పని నుంచి పెద్ద పని వరకు. సో అవన్నీ కూడా కౌంట్లో తీసుకుంటే 1000 ఉద్యోగాలు కాదు, లక్షల ఉద్యోగాలు అవుతాయి. సో అందుకని ఇప్పుడు ఆయన తొందరపడి ఆయన ప్రకటించారు అనుకుందాం. ఇప్పుడు ఈయన చెప్పినట్టే, మీకు తెలుసా ఇన్ని వస్తాయని అని మళ్ళీ ఇదే విజయసాయి రెడ్డి అడుగుతారు. మీకు ఎవడు చెప్పాడు ఇన్ని వస్తాయని? అక్కడంత అవకాశం ఏముంది, ఇంకా అసలు మొదలు పెట్టలేదు కదా, హౌ కెన్ యూ సే దట్ అని ఈయనే అంటారు. కాబట్టి నరం లేని నాలుక ఎలాగైనా మాట్లాడుతుంది. సజెషన్ ఇవ్వడం తప్పు కాదు. రాజకీయాలు మాట్లాడటం అంటే ఏం జరిగింది చరిత్ర అనేది చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదే చెప్పారు ఆయన. హౌ వీ స్టార్టెడ్ ఏపీ స్క్రాచ్ నుంచి ఎలా మొదలైంది, వాట్ వర్ ద ప్రాబ్లమ్స్ ఏపీ హ్యాస్ ఫేస్డ్ అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హీ హ్యాస్ టు. ఎందుకంటే అంత అన్సెరమోనియస్గా కాంగ్రెస్ చేసినప్పుడు తెలంగాణకి డబ్బులు ఇచ్చి, లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి పరిపుష్టినిచ్చి, ఒక అప్పుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్నిచ్చి, కూర్చోటానికి కూడా ఒక స్థలం చూపించకుండా, ఒక రాజధాని లేకుండా అవన్నీ ఏర్పాటు చేశాక వాళ్ళు అప్పుడు యాక్చువల్గా విభజించాలి. అలా చేయకుండా ఆంధ్రప్రదేశ్ని దిక్కులేని వాళ్ళలాగా చేసేసి, అది చెప్పాల్సిన బాధ్యత లోకేష్ మీద కూడా ఉంది యాజ్ ఎ మినిస్టర్. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో నేను ఆయన చెప్పడం తప్పు కాదు, దాన్ని ఈయన ఖండించడం తప్పు ఒప్పు నేను చెప్పను. ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు. కొన్ని మంచి సూచనలు అయితే చేశారు విజయసాయి రెడ్డి, మనం దానికి అప్రిషియేట్ చేస్తాం. మీరు ఒక అపోజిషన్ కాకపోయినా కూడా మీరు ఇలాంటి సలహాలు ఇవ్వచ్చు, తప్పులేదు. మంచి సలహాలు ఇవ్వండి, రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడతాయి అనుకుంటే ఖచ్చితంగా మీ సలహాలని తీసుకుంటుంది ప్రభుత్వం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.